అందరు జనార్దనులు ఎట్లున్నారు? అంత నిమ్మలమేనా? నేనైతే నిమ్మలంగా ఉన్నా. ఇక ఆషాఢం వచ్చిందంటే చాలు ఈ ఆడ చూడు జోరుగా తీర్మానం బోనాల పండుగ అయితే ధూమ్ధాం జరుపుకుంటారు. గట్టనే గియాల కూడా సికింద్రాబాద్ లో అయితే ధూమ్ధాం జరుపుకున్నారు. మా పిల్లగాడు పోయిండు సీనియర్ పోయి అంతా కవరేజ్ చేసుకొచ్చిండు. కానీ ఇక నా పనం శాతం అయితే కదా నేను పోలే. మరి ఇంత సికింద్రాబాద్ ఏమైందంటే అంటే పొద్దుగాలైతే చాలా మంది భక్తులు వచ్చినట్ట, సీఎం వచ్చినట్ట, మినిస్టర్లు వచ్చినట్ట, అంతా మంచిగానే ఉంది. కానీ శివశక్తుల జోలికి వచ్చేటానికి ఎట్లున్నదంటే భక్తులకి ఏమో 2 గంటల నుంచి 3 గంటలకు ఎర్రటి ఎండకి నిలబెట్టిరట. మీద కనీసము నీడ కూడా లేదంట. మరి శివశక్తులు వచ్చేటప్పుడు ఏమైనా సవలతులు మంచిగా ఉన్నాయంటే 4 అడుగులకు ఒక గేటు, 4 అడుగులకు ఒక గేటు పెట్టిరంట. మరి ఒక్కసారి శివశక్తులు బోనాలు ఎట్టేట్టున్నాయి, ఏమేమి ఉన్నాయి ఆడుచుకుంటాం. మరి ఒక్కసారి చూడు మరిగా. అబ్బో బలముద్దుగా రెడీ అయ్యారుగా అక్కలు. అబ్బో వారిని వచ్చిందిగా చూసిరు కదా, సూపర్ బోనం ఎత్తుకొని వచ్చింది. ఇక ఇది మొదటి అనమాట. ఇంకా కానొస్తున్నాయి కదా మీకు అటెండెంట్లు. పోలీసు వాళ్ళు అయితే ఒక్కరిని రాణిస్తలేరు, ఒక్కరిని పోనిస్తలేరు. కానీ బోనం ఎత్తుకున్న వాళ్ళని మాత్రమే లోపలికి రాణిస్తున్నారు. ఆమె తోటి వచ్చి మరి ఒకటి ఎత్తుకుంటారు కదా, గుమ్మడికాయలు పట్టుకోవాలి, కొబ్బరికాయలు పట్టుకోవాలి, మరి ఒక శూలం పట్టుకోవాలి, ఇంకొకరేమో జీరకూర పట్టుకోవాలి. కానీ అంతా ఎవరిని రానియలేదు. చూడ్రి డోర్లను కూడా రానికపోయా ఆఖరికి వచ్చింది. ఇప్పుడు ఇక ఆడతారు చూడు ఆట. చూసిరు కదా మరి భయము ఎంత ముద్ద తయారైందో. మెడలో గొలుసులు, అలంకరణ, శివుల కమ్మలు, మీదైతే వెండి బోనం. చూస్తుంటైతే నాకు మస్తు ఖుషి అనిపిస్తుంది. కానీ సికింద్రాబాద్ బోనాలే కావచ్చు, లాంగ్ దర్వాజా బోనాలు కావచ్చు, మిరాల్మండి బోనాలు కావచ్చు, ఏ బోనాలకు పోయినా కూడా శివశక్తులు ఉంటేనే ఒక అలంకరణ. శివశక్తులు లేకపోతే అంతుంటదే మజానే ఉంటది. మరి ఇప్పుడు చూడు మరిగా ఇప్పుడు ఇక షురువు అయిపోతుంది. అంటే దేవుణ్ణి పూరగా తీసుకుంటుంది. ఇప్పుడు ఆట ఎట్లుంటుందో చూద్దాం మరి ఒక్కసారిగా. చూసిరు కదా మరి అక్క కళ్ళని ఎర్రగా చేసి మరి నిమ్మకాయ తీసుకొని మరి నోట్లో పెట్టుకొని ఒక్క కళాకారులు డోలు వాయిస్తుంటే ఏ మాట ఏ మాట ఏ మాట పో. నాకు మరి ఈడులోకే దిల్లం బల్లం ఆడాలనిపిస్తుంది. మరి అంత సంబరం ఉన్న ఆట ఎంత బాగా అనిపిస్తుంది కదా. మరి దీన్ని శివశక్తులు ఒక్క కళాకారులు ఉంటేనే పండుగ వైభోగం. అగో ఇప్పుడు దాకానేమో జోరుదారు తీన్మార్ డాన్స్ ఆడిరు. ఇప్పుడు ఏమైంది? శివశక్తులు అంటారు ఏడో వాటికి ఏమైంది? మరి ఒక్కసారి అడుచుకుందాం ఆగురి. తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మాకు కూర్చోబెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే పోలీస్ శుభాకాంక్షలు. నిజంగా ఈ రోజు చాలా సిగ్గుచేటు. విన్నరా అక్క ఏం చెప్పిందో? నిజంగా ఇవాళ చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వానికి కావచ్చు, ఈ పోలీస్ అన్నలకు కావచ్చు సిగ్గుచేటు అని చెప్తుంది. కారణం ఏంటంటే శివశక్తులను లోనికి రానియకుండా, శివశక్తులు ఎప్పటి వచ్చిన వాళ్ళని లోనికి రానియకుండా కన్న కష్టాలు పెట్టిరట. ఆఖరికి జోగిని శ్యామలది బోనం కింద పడ్డది. ఈ బోనం కింద పడంగానే శివశక్తులు అందరికీ మస్తు కోపం వచ్చింది. ధర్నా చేసిర్రు. మీరు ప్రతిసారి గిట్టనే చేస్తుర్రు, పోయిన తాప గిట్టనే చేసిర్రు. మరి మొన్న మీటింగ్ ఏర్పాటు పెట్టి ఏం చెప్పారు అంటే శివశక్తులు ఎప్పటికి వస్తున్నలకు అందరికి మేము పాసులు ఇస్తాం, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు పెడతాము అని చెప్పిరంట పోలీసు అన్నలు. మరి పెట్టిరా అంటే పెట్టిరు. ఏం పెట్టిరు అంటే 1వ దర్వాజా కాదు ఒకరు రావాలి, 2వ దర్వాజా కాదు 2 రావాలి,
మూడో దర్వాజా కాడ అయితే మొత్తం మీద రానిస్తలేదు. కానీ పోలీస్ అన్నలకు కూడా నేను ఒక ముచ్చట చెప్తూ నిన్ను. కానీ భక్తుల కంటే పోలీస్ అన్నలే ఎక్కున్నారు. భక్తుల కంటే పోలీస్ అన్నలే ఎక్కున్నారు. మీడియా వాళ్ళ కంటే పోలీస్ అన్నలే ఎక్కున్నారు. కానీ మీడియాలో కూడా ఇంత ఇజ్జతిస్తాను తొట్టు. ఓ అన్న మొన్న బలంపేట ఎల్లమ్మ కాడ అక్రిడేషన్ కార్డు చూపిస్తే కూడా ఏ గిసోటివి ఏం నడవయ్యా అని చెప్పేసి పోలీస్ అన్న మాట్లాడబట్టి, అవునే అన్న నీ ఒంటి మీద నీకు కాకి బట్టలు ఉన్నాయి కాబట్టి నువ్వు పోలీస్ అధికారి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పేసి నీకు జర్ర ఇస్తారు అంతేనా? మరి నీకు ఆ కాకి బట్టలు లేకపోతే పబ్లిక్ కూడా నేను గట్లనే అంటారు. జర్ర గుర్తు పెట్టుకో. మరి ఏదేమైనా కూడా మీడియా అంటే మరి కన్న కష్టపడి యూట్యూబ్ పెట్టినా, డిజిటల్ మీడియా పెట్టినా, ప్రింట్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా అక్కడికి వచ్చేది ప్రజల చేస్తున్నటువంటి కార్యక్రమాలు కవరేజ్ చేయడానికి. దయచేసి జర మీడియా కూడా ఇజ్జత్ ఇది. మరి ఈ ముచ్చటకు వస్తా. శివసత్తులు అందరూ కూడా మస్తు ధర్నా చేసి ఆఖరికి ఏమన్నారో ఎరక, గప్పట్ల కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లనే చేస్తే మేము ఒకటే చెప్పినాం, రైట్ చేసిన వ్యవసాయం ఎట్టేసిన వ్యవసాయం ఎప్పటికి ముందుకోలేదు. మరి శివసత్తులకు ఇంత అన్యాయం జరిగితే మీ ప్రభుత్వం ఉంటుందా అని చెప్పేసి వాళ్ళు గరం అయ్యారు. నేనైతే గరం కాలే. మొత్తం మీద శివసత్తులు అందరికి అన్యాయం జరిగిందంట. ఇక ఉచితాప నుంచి అయితే పండుగ రోజు మేము అస్సలు బోనాలైతే ఏం మళ్ళా తేలారు నిమ్మరంగా చేసుకుంటాం. ఎందుకంటే మీ అందరి పెంట ఈ నెత్తిలోకి ఉండదు అని చెప్పేసి శివసత్తులు చెప్పారు. ఇగో నాకు తెలిసిన ముచ్చట చెప్పిన. ఇన్నోళ్ళందరూ కూడా లైక్ చేయరి, కామెంట్ చేయరి. వస్తాం మళ్ళీగా.